ఇవాళ కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కాసేపట్లో కొడంగల్లోని అంబేద్కర్ చౌరస్తాలో తలపెట్టిన నిరసన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. నిన్న ఢిల్లీలో రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్టును వ్యతిరేకిస్తూ ఆయన కొడంగల్లో నిరసన చేయనున్నారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ చలో లోక్ భవన్ కు పిలిపించింది. ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ నేతలు లోక్ భవన్ వెళ్లనున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ నిరసనలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. నిన్న రాహుల్ గాంధీ అరెస్ట్ పై నిరసన తెలుపుతున్నారు. ఇక నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్ భవన్కు వెళ్లనున్నారు కాంగ్రెస్ నేతలు. నీట్ లీకేజ్కి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలంతా డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై సమాచారం మా ప్రతినిధి రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? ఏంటి కాంగ్రెస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ టుడే? నేడు తెలంగాణ కాంగ్రెస్ చలో లోక్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. 11 గంటలకు ఈ లోక్ భవన్ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు కథలు వెళ్ళనున్నారు. అయితే అందరూ కూడా ఇందిరాగాంధీ విగ్రహం ఏదైతే నెక్లెస్ రోడ్లో ఉందో అక్కడికి 11 గంటలకల్లా చేరుకోవాలంటూ కూడా పీసీసీ చీఫ్ ఆదేశాలు జారీ చేశారు. పీసీసీ చీఫ్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే స్థానిక నేతలందరూ కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, అలాగే ప్రియాంక గాంధీ, ఎంపీలు సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కూడా కాంగ్రెస్ ఈ చలో లోక్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నీట్ పేపరు సంబంధించి చర్యలు తీసుకోకుండా ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్షాలను సంబంధించి కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారితీయాలి. అందులో భాగంగానే తాము ఈ చలో లోక్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్టుగా చెప్తున్నారు. భారీ స్థాయిలో ఈ నిరసన కార్యక్రమం ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. నిన్న సాయంత్రమే చాలామంది కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్ట్ అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా నిరసన కార్యక్రమాలు చూశారు. చాలా చోట్ల కూడా రోడ్లపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సంగారెడ్డిలో దాదాపుగా 2-3 గంటల పాటు నేషనల్ హైవేను దిగ్బంధం చేశారు. సంగారెడ్డిలో ఈరోజు స్కూళ్ళకు బంద్లు ఇచ్చారు. అలాగే వరంగల్లో డీసీసీ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఇలా పలు చోట్ల నిన్న సాయంత్రం నుంచే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మాత్రం ఉదయం 11 గంటలకు ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్భవన్, లోక్ భవన్ వరకు కూడా ఈ నిరసన పాల్గొనబోతున్నారు. పీసీసీ చీఫ్తో పాటు ముఖ్యమైన నేతలందరూ కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు తీర్చేయాలి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నీట్ పేపర్ లీక్ విషయంలో వ్యవహరిస్తున్న తీరును తెలియడం కోసం మాత్రమే ఈ నిరసన అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఓకే రాకేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.